హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంతులేని ఆనిముత్యాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. అలా కిషోర్, ఒరేయ్ ఆగరా దుర్మార్గుడా అని గట్టిగా అంటూ వేగంగా అరవింద్ వెనకే పరుగెడుతున్నాడు. వీడొకడు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటానంటాడు ఎప్పుడు అని మనసులో అరవింద్ను తిట్టుకుంటూ పరిగెడుతున్నాడు. అరవింద్ మాత్రం ఏమాత్రం బెదురన్నది లేకుండా రోడ్డు మధ్యలో నిలబడి అన్ని వైపులకు చూస్తున్నాడు. ఆ వీధి లైట్ల కాంతిలో కనిపించినంత మేర వెతికినా మృదుల జాడ తెలియట్లేదు. కిషోర్ కూడా సాయపడుతున్నాడు, కానీ మృదుల ఇద్దరికీ కనపడకపోవడంతో మృదుల మృదుల అంటూ మృదుల నామజపం చేస్తున్నాడు అరవింద్. అసలు వదిన ఎక్కడికి వెళ్ళిందంటావు? ఆశ్చర్యంగా అడుగుతాడు అరవింద్. బహుశా మళ్ళీ పూజారి గారి ఇంటికి కానీ వెళ్ళిపోయిందంటావా? భయంతో బెదిరిపోయి అంటాడు కిషోర్. పూజారి గారింటికా? వెళ్ళి చూద్దాం పదా అని కంగారుగా ముందుకు అడిగేయబోతాడు అరవింద్. కిషోర్ గబుక్కున అరవింద్ చేయి పట్టుకుని, ఎక్కడికి? ఇంత అర్ధరాత్రి వేళ వెళ్తే దొంగలనుకుంటారు అని ఆపుతాడు. అనుకున్నా పర్లేదు, మనం వెళ్ళకపోతే వదిన గురించి ఏదేదో అనుకుంటారు కిషోర్. మనమేంటో ఈ ఊళ్ళో అందరికీ తెలుసు కాబట్టి మనల్ని దొంగ అనుకోవడానికి కొంచెమైనా ఆలోచిస్తారు, కానీ మృదుల గురించి సరిగ్గా తెలియదు కాబట్టి ఏదైనా అనుకునే ప్రమాదం ఉంది. అప్పుడు పోయేది మన ఇంటి పరువే. పద వెళ్దాం. అరే ఎందుకురా ఇలా హింసిస్తున్నావు? వదినలో పుష్పవల్లి ఆవహించిందని చెప్పేద్దాం. అందుకే రాత్రులు బయట తిరుగుతుందని చెబుదాం. చెబితే అప్పుడు మన కుటుంబం మొత్తాన్ని వెలివేసినట్లు చూస్తారు అని లోపలికి గబగబా పరిగెడతాడు అరవింద్. హాల్లో హ్యాంగర్కి తగిలించి ఉన్న కీ తీసుకుని బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తాడు. ఎక్కువ దురుసుగా అంటాడు. తప్పదా? డీలా పడిపోతాడు కిషోర్. ఇందులో కుదిరేదేముందిరా? ఎక్కువగా విసిగించకుండా ఎక్కువ, నాకు నీతో వాదించే ఓపిక లేదు అని అరవింద్ ముభావ పడిపోయేసరికి ఇక కిషోర్కి చేసేదేం లేక తను కూడా ముభావంగానే బండి ఎక్కుతాడు. అలా ఇద్దరూ ఆ రాత్రి వేళ పూజారి గారి ఇంటికి బయలుదేరారు. అక్కడ పద్మనాభం ఇంట్లో పద్మనాభం, దుర్గలు ఇద్దరూ పుష్పవల్లి ఈ రాత్రి వాళ్లను వదిలేలా లేదని అర్థం చేసుకుని వేగంగా దేవుడి గది దగ్గరకు వెళ్ళి తలుపులు మూసేసుకుంటారు. పుష్పవల్లి మాత్రం పెరటి వైపు ఉన్న కిటికీలోంచి వీళ్లను గమనిస్తూనే ఉంది. పుష్పవల్లి వింతగా అరుస్తూ వీళ్ల చెవుల్లో మరణ మృదంగం సృష్టిస్తుంది. వయసులో పెద్దవాళ్ళు కావడంతో తట్టుకునే శక్తి లేక గజగజ వణికిపోతున్నారు ఇద్దరు. వాళ్లను కాపాడడానికి ఒక్కరు కూడా లేరు. ఇంతలో పుష్పవల్లి వీళ్ల వైపు చింత నిప్పుల్లా ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ, మీరు ఆ గదిలోంచి బయటకు వస్తారా, లేక నన్నే లోపలికి రమ్మంటారా అని వికృతంగా చూస్తుంది. ఏంటండి, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మన ఊళ్ళో జనాలను విసిగించేది మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చింది? వణికిపోతూ చూస్తుంది దుర్గ ప్రశ్నకు సమాధానం తెలిసినా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు పద్మనాభం. ఒక్కసారే తడబడుతూ, నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది మొద్దా అంటాడు. మీకు తెలుస్తుందని కాదు, మాట వరుసకి అడిగితే నేనేదో మిమ్మల్ని అనుమానించినట్లు అంత కంగారు పడిపోతారెందుకు అంటుంది దుర్గ. నన్ను అనుమానిస్తున్నావా? నన్నెందుకు అనుమానిస్తున్నావు అని బిత్తర చూపులు చూస్తున్నాడు పద్మనాభం. ఎప్పుడూ ధైర్యంగా మొండిగా ఉండే పద్మనాభం తీరు మొదటిసారి కొత్తగా అనిపిస్తుంది దుర్గకు. భర్త వింత ప్రవర్తనకు. మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందండి. మీకేం కాలేదు కదా అంటుంది. నాకేం కాలేదు, నన్ను విసిగించకుండా కాసేపు మౌనంగా ఉండు. అదే తడబాటు పద్మనాభంలో. అది కాదండి, అసలు ఆ పుష్పవల్లి మన ఆదిత్యని ఎందుకు అడుగుతుంది? ఎప్పుడో చనిపోయిన పుష్పవల్లికి అప్పుడే చనిపోయిన మన ఆదిత్యతో పనేముంది? ఇవన్నీ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది అంటుంది దుర్గ. ఎందుకు భయం? నువ్వేమైనా తప్పు చేస్తే భయపడాలి, అంతేకాని ఏ తప్పు చేయకుండా ఎందుకు భయపడుతున్నావు అని ఆయాసపడిపోతున్నాడు పద్మనాభం.
నేను భయపడడం పక్కన పెట్టండి, మీరెందుకు అంత భయపడిపోతున్నారు? అనుమానంగా చూస్తుంది దుర్గా. ఎందుకంటే నన్ను ఆదిత్యను వేరు చేసింది ఈ నీచుడే కాబట్టి అని ఒక్కసారే గొల్లుమంటుంది పుష్పవల్లి. ఇద్దరూ మళ్ళీ హడలిపోయి గుండెలపై చేయి వేసుకుని భయంగా చూస్తున్నారు. మా ప్రేమను చిదిమేసింది నీ భర్త కాబట్టి అంతలా వణికిపోతున్నాడు అంటుంది మళ్ళీ. పద్మనాభం ఇంకా బెదిరిపోతున్నాడు. వాళ్ళంతా ముచ్చెమటలు పోస్తున్నాయి. పుష్పవల్లి భయం ఒక పక్క అయితే, తాను చేసిన తప్పులు ఎక్కడ బయటపడిపోతాయో అన్న భయం ఇంకో పక్క మొదలైంది. రెండు భయాల మధ్య నలిగిపోతున్నాడు పద్మనాభం. ఏంటండి, పుష్పవల్లి చెప్పేది నిజమా? మన ఆదిత్య పుష్పవల్లి ప్రేమించుకున్నారా? ఆశ్చర్యంగా అడుగుతుంది దుర్గా. లేదు, ఆ దెయ్యం అబద్ధమాడుతుంది అంటాడు పద్మనాభం. నేను అబద్ధమాడుతున్నానా అని ఆగ్రహంతో రెచ్చిపోతూ ఆ దేవుడి గది కిటికీ ఊసల్ని ఒక్క క్షణంలో పీకి అవతల పడేస్తుంది పుష్పవల్లి. ఏవండి, వచ్చేస్తుందేమో భయంతో పద్మనాభంని గట్టిగా పట్టేసుకుంది దుర్గా. నువ్వేం కంగారు పడకు, మనం ఈ గదిలో ఉన్నంతసేపు అది మన గదిలో అడుగు పెట్టలేదు. ఓ, అదా నీ ధైర్యం? ఎంతసేపని ఆ గదిలో ఉంటావో నేను చూస్తానుగా అని ఆ కిటికీలోంచే తలను పెట్టి వికృతంగా చూస్తుంది. అయినా నాకేదో అనుమానంగా ఉంది. ఎప్పుడో చచ్చిపోయి దెయ్యంగా మారిన ఒక ఆత్మ అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది? నిజం చెప్పండి, మన ఆదిత్య పుష్పవల్లిని ప్రేమించాడా? నిజం చెప్పండి, మన ఆదిత్య పుష్పవల్లిని ప్రేమించాడా? మళ్ళీ అడుగుతుంది దుర్గా. నోర్మొయ్, నువ్వు నా మాట నమ్ముతావా దాని మాట నమ్ముతావా అని భార్యపై కోప్పడతాడు పద్మనాభం. నువ్వు ఎన్ని అబద్ధాలాడినా నీ భార్య నమ్ముతుందేమో కానీ నేను మాత్రం నమ్మనురా. ఇప్పటికైనా ఆదిత్యను నన్ను ఎందుకు విడదీశావో చెప్పకపోతే నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను. అసలు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ఆదిత్య నా దగ్గరకు ఎందుకు రాలేదో చెప్పు. ఆదిత్య నా దగ్గరకు రాకుండా ఏం చేశావో చెప్పు అని గంభీరంగా అంటుంది. నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు, నాకేం తెలీదు, నన్ను వదిలేయి అదిరిపడతాడు పద్మనాభం. వదలడమా? నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను అంత తేలికగా ఎలా వదులుతాను అనుకుంటున్నావురా? నిజం చెప్పండి, నిజంగానే మన ఆదిత్య పుష్పవల్లి ప్రేమించుకున్నారా? అది మీకు తెలుసా? ఇప్పుడు కూడా అబద్ధం ఆడితే ఆ పుష్పవల్లి మనల్ని బతకనివ్వదు. మనుషుల్ని మోసం చేసినంత సులువు కాదు దెయ్యాల్ని మోసం చేయడం అనుమానంగా అడుగుతుంది దుర్గా. అవును దుర్గా, మన ఆదిత్య పుష్పవల్లి ప్రేమించుకున్నారు. నిజం ఒప్పుకుంటాడు పద్మనాభం. మరి ఎన్నాళ్ళు ఈ విషయం నాకెందుకు తెలియనివ్వలేదు? మన ఆదిత్య పుష్పవల్లి దక్కలేదన్న కారణంతోనే చనిపోయాడా? అవును దుర్గా, ఆ కారణం చేతే చనిపోయాడు. అమ్మా పుష్పవల్లి, నన్ను క్షమించు. నిజానికి మీరిద్దరూ విడిపోతే చెరో ఒకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారనుకున్నానే కానీ ఇలా మీరిద్దరూ ప్రేమ కోసం అర్ధాంతరంగా చనిపోతారని అనుకోలేదు. మిమ్మల్ని ఇద్దరిని విడదీసిన పాపం నాకు నా కొడుకుని దూరం చేసింది. తలకొరివి పెట్టించుకోవాల్సిన కొడుకుకి నేను తలకొరివి పెట్టాల్సిన దుస్థితి తీసుకొచ్చింది. నన్ను క్షమించు అని చేతులెత్తి ప్రాధేయపడతాడు పద్మనాభం. క్షమించడమా? ఆ రోజే నువ్వు మా ప్రేమను ఒప్పుకుని ఉంటే మా ఇద్దరి నిండు ప్రాణాలు బలయ్యేవి కాదు కదరా. నువ్వు చనిపోతావని నాకు అసలు తెలియదమ్మా. నువ్వు చనిపోతే ఆదిత్య మాత్రం ప్రాణాలతో ఉంటాడని నేను ఎలా అనుకుంటాను? ఇంతలో దుర్గా, అయితే మన ఆదిత్య చావుకు కారణం మీరేనన్నమాట. పెళ్ళైనప్పటి నుండి ఎన్నో విషయాల్లో మిమ్మల్ని భరిస్తూ వచ్చాను కానీ నా కొడుకుని దూరం చేసిన పాపానికి మిమ్మల్ని అస్సలు క్షమించాలనిపించట్లేదు ఏడుస్తుంది. ఆదిత్య చనిపోతాడని నేను మాత్రం ఊహించానా? చేతికి అందొచ్చిన కొడుకుని ఎవరైనా చేజేతులా చంపుకుంటారా?
ఇలా సానుభూతి మాటలు మాట్లాడి నీ తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూడకు పద్మనాభం. నీ ఒక్కడి చావుతో నా ఆత్మకు, ఆదిత్య ఆత్మకు శాంతి చేకూరుతుంది. అప్పటి వరకు నాకు శాంతి లేదు అంటుంది పుష్పవల్లి. ఏమండి, నాకెందుకో ఈ రాత్రి గడవదనిపిస్తుంది. రత్తయ్యకు రమ్మని ఫోన్ చేస్తే. అది నిజమే, వెళ్ళి హాల్లో ఫోన్ ఉంటుంది తీసుకురా అంటాడు పద్మనాభం. అమ్మో నేనా? ఆ పుష్పవల్లి నన్ను బ్రతకనిస్తుందా? ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాడు పద్మనాభం. వెంటనే దేవుడి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని నుదురంతా పులిమేసుకుని దుర్గను కూడా పెట్టుకోమని చెప్పి, పద ఇప్పుడేం కాదు అంటాడు. మీకు తెలుసా ఈ బొట్టు పెట్టుకుంటే ఆ పుష్పవల్లి ఏమీ చేయదని? ఏమీ జరగదని అనిపిస్తుంది. పద ఒకసారి హాల్లోకి వెళ్ళి చూద్దాం. అంతగా ఏదైనా ప్రమాదం అనిపిస్తే మళ్ళీ గబుక్కున ఇక్కడికే వచ్చేద్దాం అని పైకి లేస్తాడు. దుర్గ కూడా బెదురుతూనే పైకి లేస్తుంది. రండి, బయటకు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని వికృతంగా అంటుంది పుష్పవల్లి. ఇద్దరికీ బయట అడుగు పెట్టాలంటే ధైర్యం చాలట్లేదు. ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకున్నప్పటికీ వాళ్ళలో భయం కొద్దిగా కూడా పోవట్లేదు. పదదుర్గా, ఇంకా ఇక్కడే నిలబడ్డావే? ఏదో ఒకటి చేసి ఫోన్ తెచ్చుకోగలిగితే ఆ రత్తయ్య గాడికి ఫోన్ చేసి ఇక్కడికి రప్పించచ్చు. నన్ను బయటకు వెళ్ళమని చెప్పి మీరు ఎక్కడే ఉండిపోరు కదా? అనుమానంగా వెనక్కి చూస్తుంది దుర్గా. అదేం లేదు, ఇద్దరు కలిసే వెళ్దాం పదా అని ఇద్దరు ధైర్యాన్ని కూడగట్టుకుని దేవుడి గదిలోంచి బయటకు అడుగు వేస్తారు. 2 అడుగులు ముందుకు వేయగానే పుష్పవల్లి మెరుపులా హాల్లో ప్రత్యక్షమవుతుంది. ఇద్దరు హడలిపోయి మళ్ళీ వెనక్కి అడుగు వేసేస్తారు. అమ్మో, లోపలికి వచ్చేసిందండి. అవునే, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ రాత్రికి దేవుడి గదిలో ఉండడమే మంచిదేమో అంటుంది దుర్గా. అలాగే కానీ అని నసుగుతూ అక్కడే కూర్చుండిపోతాడు పద్మనాభం. దుర్గ కూడా ఆ గదిలోనే బిక్కు బిక్కుమని వాలిపోతుంది. అలా వాళ్ళు ఆ గది దాటి బయటకు వచ్చే సాహసం చేయలేక అక్కడే ఉండిపోతారు. వాళ్ళ రాక కోసం పడిగాపులు కాస్తుంది పుష్పవల్లి. ఇంతలో పద్మనాభం ఇంటి మీదుగా పూజారి గారి ఇంటికి వెళుతున్నారు అరవింద్ కిషోర్లు. ఆ బండి శబ్దం పుష్పవల్లి చెవిన పడుతుంది. ఒక్కసారే భయంతో తలను పక్కకి తిప్పుతుంది. అరవింద్ కిషోర్ల అలికిడి తెలుస్తుంది. మృదుల కోసమే వాళ్ళు వెళుతున్నారని అర్థం చేసుకుంటుంది. ఇంకా అక్కడే ఉంటే తమ మృదుల శరీరంలో ఉండడం కుదరదేమోనన్న భయంతో ఒక్కసారిగా మాయమైపోతుంది. అకస్మాత్తుగా పుష్పవల్లి ఎందుకు మాయమైపోయిందో అర్థం కాని పద్మనాభం, దుర్గలు అయోమయంలో పడ్డారు. అయినప్పటికీ ధైర్యం చేసి బయటకు రావాలనుకోవడం లేదు. ఒకవేళ తమను భ్రమ పెట్టడానికే పుష్పవల్లి అలా అక్కడి నుండి తప్పించుకుందేమోనన్న అనుమానంతో ఆ గదిలోనే ఉండిపోయారిద్దరూ. పుష్పవల్లి మృదులగా మారిపోయి పద్మనాభం గేటు బయటకు వస్తుంది. బైక్ మీద అరవింద్, ఆ వెనక కిషోర్లు ఇద్దరూ పూజారి గారి ఇంటి వైపుకు వెళ్ళడం వెనక నుంచి చూస్తుంది. వెంటనే అక్కడ మాయమై అరవింద్ ఇంట్లో ప్రత్యక్షమవుతుంది. ఏమీ తెలియనట్లు లోపలికి వెళ్ళి తన స్థానంలో పడుకుని దుప్పటి కప్పేసుకుంటుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.